పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారితో ఉన్నాము. 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఎవరైతే కులగణంలో పాల్గొనడం లేదో వాళ్ళ కోసం మళ్ళీ నిర్వహిస్తున్నారు. అంటే ప్రధాన ప్రతిపక్షమైన ముఖ్య నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు కులగణంలో పాల్గొనట్లేదు. దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? ప్రత్యేకమైన సమావేశం జరిగింది మొన్న. కులగణనలో ఎంతమంది పాల్గొనలేదు అనేది సంఖ్య వచ్చింది. 3,74,00,000 మంది కులగణనలో సొంత అప్డేట్ ఇస్తారు. వాళ్ళ ఇంటి పోయి సర్వే చేసిన తర్వాత ఇదంతా కరెక్ట్ అంటే కరెక్ట్ అని సంతకం పెట్టిస్తారు. ఆ కులగణలో పాల్గొన్నది ఎవరు తెలుసా? ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ కులగణలో పాల్గొనలే, కేటీఆర్ కులగణలో పాల్గొనలే, హరీష్ రావు కులగణలో పాల్గొనలే. వాళ్ళు ఇలా కులగణ గురించి మాట్లాడుతారు. వాళ్ళకి మాట్లాడే హక్కే లేదు. వాళ్ళకి కులగణల గురించి మాట్లాడే, బీసీల గురించి మాట్లాడే హక్కు అసలు వాళ్ళకి హక్కు లేదు. వాళ్ళకి అసలు ఇవాళ ప్రజలతోని కానీ నువ్వు సర్వేలో పాల్గొనలేదంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఉండరా లేదా అర్థం కాని పరిస్థితి. ఆ పద్ధతిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళది లెక్కలు కాదు. కానీ మరోసారి అంటే మొన్న 16 లక్షల మంది మిగిలారు. సర్వేకు దూరంగా 16 లక్షల మంది ఈ రాష్ట్రంలో మిగిలారు. వాళ్ళ కోసం కూడా ఈ 3-4 రోజులు వస్తే, ఈ టైం ఇస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా ఈ సర్వే పూర్తి చేద్దామనే ఉద్దేశంతో ఈ 3-4 రోజులు రాష్ట్ర ప్రభుత్వం టైం ఇచ్చింది. ఎక్కడ పొరపాటు జరగలేదు. ఈ రాజకీయాల్లో విమర్శలు చేసేటోళ్ళు పడనోళ్ళు ఇవన్నీ సహజం. ఇప్పుడు దేవుని కూడా విమర్శించేస్తున్న జనం వీళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ లెక్కల దొరకు మాట్లాడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలో 25 మంది ఎమ్మెల్యేలు అసమ్మతితో ఉన్నారు. 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోబోతుందని నిన్న ఒక సభా వేదికగా చెప్పిండు. కింద పడ్డాడు ఏం చేస్తాడంటే నాతో పాటు కింద పడాలని చూస్తాడు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఆర్భాట పడలేదు. 10 సంవత్సరాల అధికారంలో ఇచ్చిన తెలంగాణని కాపాడుకోవడం చేతగాలే వాళ్ళకి. 10 సంవత్సరాల అధికారం లేకుండా కొట్లాడినాం. 6 నెలలు, సంవత్సరం, 14 నెలలు ప్రభుత్వం మారి 3 నెలలు అయింది. అప్పటి నుంచి వాళ్ళ పార్టీని కాపాడుకోలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు. వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తాం? మాకు అధికారం ముఖ్యం కాదు. మేము అధికారం ఉన్నట్టే ఫీల్ అవుతాం. ప్రజల పక్షాన కొట్లాటోళ్ళం. వాళ్ళకి ఏది చేతగాక ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అవి విలువలేని మాటలు, పనిపాట్లు. అవి విలువలేని, పని లేని, పసలేని, ప్రజలు వినేవి కావు, ప్రజలు చూసేవి కావు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పింక్ బుక్ ఓపెన్ చేస్తున్నారంట మీ కాంగ్రెస్ వాళ్ళ కోసం. మీరు ఈ ప్రభుత్వంలో వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళపైన కావాలని కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తున్నారంట. వాళ్ళు అధికారంలోకి రాగానే మీపైన చర్యలు తీసుకుంటారంట. తెలుగుదేశం పార్టీ నాయకుడు నర్సిరెడ్డి పేరున్నారా మీరు? నర్సిరెడ్డి 80,000 పుస్తకాలు చదివిండని చెప్తుండు కేసీఆర్ని. అంటే బుక్స్ చదవటం, తీయటం అలవాటు వాళ్ళకి. గారి బుక్కు మన బ్రాండ్ షాపులు ఎంత అమ్మినరో ఢిల్లీలో అన్ని తీసిండ్రు. వాళ్ళు అవి చూసుకోవాలి ముందు. ఇది కాదు చూసుకునేది. మా బుక్ గురించి ఆయన చెప్తారు. ఆ బుక్ చాలా ఇప్పుడు తీస్తారు వాళ్ళు బుక్కు. మొన్న సగమే తీసిండ్రు. అమ్మగారి బుక్కు మొన్న బెల్ట్ షాపులు పెట్టి ఢిల్లీలో అమ్మింది కదా. బెల్ట్ షాపులు పెట్టి ఏ పేజీకి ఆ పేజీ ఢిల్లీలో ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయో అందరూ బుక్ ఉంది. ఆ బుక్ తీస్తాను. ఇప్పుడు ఆ బుక్ గురించి మాట్లాడు. ఎన్ని బుక్కులు చూడాలి కాంగ్రెస్ పార్టీ. యూనివర్సిటీలో ఉన్నోళ్ళు బయటికి పోయి మాట్లాడితే ఏం బలం ఉంటుంది? ఇక్కడ చదువుకున్న విద్య కాదు. కాబట్టి ఆ బుక్ జాగ్రత్త చూసుకోను. మా బుక్కులు పక్కన పెడదాం.